మనం చేసిన శ్రమని మాస్టర్ గారు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకా ఏదైనా వ్యాపార సంస్థలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరైనా గుర్తించి దానికి ఒక అవార్డు ఇచ్చారు అనగానే అది ఆ ఆనందం పట్టలేరు బాగుంటే ఎవరైనా సరే. దాని మూలంగా ఫైనాన్స్గా మీకేం రాదు, అన్ని ఫైనాన్స్తో కొనుక్కోలేని చాలా ఉంటాయి. ఈ పద్మ అవార్డు అనేది వాళ్ళు ఎక్కడ బజార్లో కొనుక్కుందంటే దొరకదు కదా. ట్రూ. మధ్యగా అమ్మ అట్లా అవార్డులో దొరుకుతాయి అని అనుకుంటే పద్మభూషణలు భారతరత్న కూడా చాలామంది కొనేసుకుంటారు. కరెక్ట్ సార్. అది ఇవాళ సందర్భంలో కూడా అది విన్నవించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చినాయి, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, సినిమాలకు వచ్చినాయి, నటనకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అదే కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది అంటే అంటతోడు కాదు. అంటే దాదాపు 130-140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక అవార్డు, కేంద్ర ప్రభుత్వ అవార్డు రావటం అంటే జోక్. ఇందాక మీరు అన్నారు ఎప్పుడో రావాల్సింది చాలా కాలం అన్నారు. చాలా కాలం అని అనుకోకూడదు అసలు. ఓకే. మనకు వచ్చిందా లేదా అని అనుకోవాలి. మనం చాలా కాలం ముందే రావాలంటే మనం ఏం తోపులు కాదు కదా. మనకంటే చాలా పెద్ద వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు రియల్లీ డిజర్వ్ ఇట్ సార్.